సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్, సుబ్బారెడ్డి, సురేష్, కృష్ణారెడ్డి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. రైట్ నో ప్రజెంట్ అయితే మన నెల్లూరులో ఉన్నటువంటి ప్రగతి చారిటబుల్ ట్రస్ట్కి అయితే రావడం జరిగింది. కొటేషన్ చూస్తున్నారు కదా, దిక్కులేని వారిని, విధవరాండ్రులను పరామర్శించి ఆదుకోవడమే నిజమైన దైవభక్తి. ఈ విధంగా చాలా బోలెడని కొటేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఇక్కడ కొటేషన్స్ మాత్రమే కాదు, ఇక్కడ చిన్నపిల్లలు చాలా మంది ఉంటారండి. మెంటల్లీ డిసేబుల్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చైతన్యపరచడానికి ఇక్కడ చిన్నప్పటి నుంచి మంచిగా క్లాసెస్ చెప్తూ, వాళ్ళకి రకరకాల థెరపీస్ చేయిస్తూ, వాళ్ళకి రకరకాల గేమ్స్ కండక్ట్ చేస్తూ, వాళ్ళని మారుస్తూ స్లోగా డే బై డే మంచిగా మార్చాలనే సదుద్దేశంతో కొన్ని సంవత్సరాల నాటి నుంచి ఈ ట్రస్ట్ అయితే రన్ చేస్తున్నారు. ఇంతకీ ఇక్కడ ఏ కేటగిరీ టైప్ ఆఫ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ డిసేబిలిటీస్ ఏంటి, వాళ్ళలో ఉండేటటువంటి స్కిల్స్ ఏంటి, అవన్నీ కూడా ఇవాళ అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఇప్పుడే ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లోపలికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎంతో మంది అనాథులు, అభాగ్యులు, ఇలా చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది అయితే ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ హక్కును చేర్చుకొని ఒక అమ్మా నాన్న లాగా అయితే ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మన ముందు సుభాష్ గారు ఉన్నారు. వారి మాటలో ఈ ట్రస్ట్ గురించి మరిన్ని విశేషాలు. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు సుభాష్ అండి. ఇది మా అమ్మ నాన్న స్థాపించడం జరిగింది. వి శ్రీనివాసులు దీని ఫౌండర్ అండి. ఇది 1993లో స్థాపించడం జరిగింది. అప్పుడు స్టార్టింగ్లో ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్తో స్థాపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 200 మెంబర్స్ దాకా ఇక్కడ ఈ సర్వీసెస్ పొందుతూ ఉన్నారు. అందరికీ ఇక్కడ వచ్చేది 150 మెంబర్స్ హాస్టలేట్స్ ఉంటున్నారు. 5 years నుంచి ఒక 50 years దాకా ఉన్నారండి ఇక్కడ పిల్లలు. అందరూ మెంటలీ రిటార్డెడ్ స్టూడెంట్స్, ఏదో ఒక డిఫెక్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండేది. 150 మెంబర్స్లో 60 మెంబర్స్ పిల్లల దాకా సివియర్ ఫిట్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఒక 10 మెంబర్స్ బెడ్ రిటర్న్స్ ఉన్నారు. పుట్టుకతోనే బెడ్లోనే సెరిబ్రల్ పాల్సీ, పుట్టుకతోనే పెరాలసిస్తో పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అంతా మేము ఫీడింగ్, బెడ్ రిటర్న్స్కి మనం మిక్స్ చేసి అన్నం పెట్టాలి, మెత్తగా చేసి అన్నం పెట్టాలి. అలాంటి పిల్లలు ఇక్కడ ఉండేది. హైపర్ పిల్లలు ఉన్నారు, సివియర్స్ ఉన్నారు. అసలు కొంతమందికి మనం బట్టలు వేస్తే ఆ బట్టలు కూడా తినేసే పిల్లలు ఉన్నారు. ఇలాంటి పిల్లలు ఇక్కడ సర్వీస్ పొందేది. పేరెంట్స్ పట్టించుకొని పిల్లలు ఉన్నారు. తల్లే చెప్తారు తనని ఇంటికి తీసుకురావద్దని, ఎందుకంటే వాళ్ళు వేరే చుట్టాలు ఇళ్ళకి రాలేకపోతున్నారు అట్లా అని. మేము ఇంట్లో పెట్టుకుంటే సార్ మేము ఈ హౌస్ ఓనర్స్ ఇల్లు మారండి అని చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. కరెంటు పోతే లైట్లు పగలగొట్టే పిల్లలు, ఇంత సివియర్స్ పిల్లలు ఇక్కడ ఉండేది. ఇలాంటి పిల్లలకి మేము ఇక్కడ థెరపీస్ ఇస్తూ ఉంటాం. సైక్రాటిస్ట్ దగ్గర రాత్రిపూట నిద్రపోవడానికి సైక్రాటిస్ట్ దగ్గర వాళ్ళు చూపించి ట్యాబ్లెట్స్ వాడడం. రాత్రిపూట చాలామంది దాకా నిద్రపోరు. అలాంటి పిల్లలకి ఇక్కడ మేము ఫ్రీ సర్వీస్ ఇస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ కానీ, థెరపీస్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ ఇక్కడ జరుగుతూ ఉందండి. మాకు గవర్నమెంట్ నుంచి ఇక్కడ లోకల్ డోనర్స్, వాళ్ళందరూ నెల్లూరులో ఉండే లోకల్ డోనర్స్, విపిఆర్ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆ సారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరూ ఈ స్కూల్ని బాగా చూసుకుంటారండి. ఇలాంటి పిల్లలు, వికలాంగుల పిల్లలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు ప్రతి సంవత్సరంలో ఒక మంత్కి వాళ్ళు దీన్ని దత్తత తీసుకొని 3 lakhs ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు పుస్తకాలు, వాళ్ళ అకేషన్స్కి భోజనాలు అట్లా పంపిస్తూ ఉంటారండి. ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి పిల్లల్ని చూసుకొని వెళ్తా, ఇక్కడ ఉన్న లోకల్ డోనర్స్ అందరూ సహాయంతో ఈ స్కూల్ నడుస్తూ ఉందండి. బోర్డింగ్ వచ్చి 150 మెంబర్స్ దాకా ఇక్కడ హాస్టల్లో స్టే ఉంది. ఇంకా డే స్కాలర్ పిల్లలు ఒక 50 మెంబర్స్ దాకా బయట నుంచి వస్తారు. వాళ్ళందరికీ డే స్కాలర్ పిల్లలకి ఇక్కడ బోర్డింగ్ ఉండే వాళ్ళకి 1 to 18 దాకా వాళ్ళకి క్లాసెస్ ప్రైమరీ, సెకండరీ 1, సెకండరీ 2, వొకేషనల్ దాకా ఉంది ఇక్కడ.
అంటే పిల్లలకి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునేటట్టు డ్రెస్సింగ్ స్కిల్స్, టాయిలెట్ స్కిల్స్, ఎకడమిక్ స్కిల్స్, మనీ కాన్సెప్ట్, అంటే వాళ్ళ బతుకు తెరు, ఆధార్ తెరు, స్టిచ్చింగ్, క్యాండిల్ మేకింగ్, చాక్ పీస్ మేకింగ్ ఇలాగా జరుగుతుంది. అంటే కొంతమందికి అభివృద్ధి ఐక్యూ లెవెల్స్ బాగుండి అభివృద్ధి చెందిన వాళ్ళు ఓకే ఉంటారు. ఇంకా మాకు బెడ్ రిటర్న్స్ కొంతమంది అయితే మేము చాలామందిని సైకాట్రిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే రూల్స్ ప్రికాషన్స్ని బట్టే మేము కొంతమంది పిల్లల్ని అయితే కట్టేయని కూడా కట్టేస్తాం. అంటే వాళ్ళు తినకూడని వస్తువు తినేస్తారు, బట్టలు తినేస్తారు, కొంచెం లేట్ అయిన వాష్రూమ్ అది కూడా, అలాంటి పిల్లలు మా దగ్గర ఉన్నారు. ఇది మటుకు ప్రీ ప్రైమరీ. ఇక్కడ పిల్లలు వచ్చి డే స్కాలర్స్ ఉన్నారు, హాస్టలర్స్ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, తిను చాలా హైపర్. అసలు తనకు నచ్చింది తనకి ఇవ్వకపోతే అసలు గోడకేసుకుని కొట్టేసుకోవడం, రచ్చ చేయడం అలా చేస్తూ ఉంటాడు. అసలు ఇంతకుముందు ఒక దగ్గర ఉండేవాడు కాదు, పెద్ద పెద్దగా ఏడ్చేవాడు, ఎవరితో మింగిల్ అయ్యేవాడు కాదు, నవ్వేవాడు కాదు, బాగా అల్లరి బాగా చేసి క్లాస్ రూమ్లోనే ఇరిటేషన్ తెప్పించేసేవాడు. వీడు ఎందుకు వస్తున్నాడా అనుకునేటట్టు చేసేవాళ్ళు క్లాస్ టీచర్కి. ఇప్పుడు అబ్బాయి పూసలు ఎక్కించడం కానీ, బీట్స్ బటన్స్ పెట్టుకోవడం కానీ, టాయిలెట్ స్కిల్స్, లెటిన్ వచ్చినప్పుడు ఇండికేషన్ ఇవ్వడం, సింబల్స్ ఇవ్వడం, ఇవి సో అందరితో కలవడం, సోషల్ యాక్టివిటీస్, ఇవి కొంచెంగా డెవలప్ అవుతూ ఉంది. ఇవి డే స్కాలర్స్ పిల్లలకి ఇక్కడున్న స్టాఫే డౌన్ సిండ్రోమ్ బేబీ, అక్కడున్న స్టాఫే మధ్యాహ్నం వాళ్ళ క్యారేజెస్ పంపిస్తారు పేరెంట్స్, స్టాఫే వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి తినిపించడం అంతా జరుగుతుంది. అక్కడున్న దినేష్ లేచి నమస్తే చెప్పు. అక్కడున్న అబ్బాయి పేరు దినేష్. అంటే మేము క్లాసెస్ చేసేది ఏజ్ పరంగా కాదు, ఐక్యూ లెవెల్స్ పరంగా మేము క్లాసెస్ వేస్తాము. ఈ దినేష్ అబ్బాయికి 20 years ఏజ్. అబ్బాయి అంటే 20 years ఐక్యూ లెవెల్స్ కూడా 5 years 6 years బేబీకి ఎంత ఐక్యూ లెవెల్ ఉందో కూడా అబ్బాయికి అంతే ఐక్యూ లెవెల్ ఉంటుంది. ఏజ్ 20 అన్నారు. ఇంకా మేము చాలా థైరాయిడ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు పట్టించుకోరు, కానీ మేమే పర్సనల్గా కేర్ తీసుకొని మేము ప్రైవేట్ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి థైరాయిడ్ చెక్ అన్ని హెల్త్ చెకప్స్ చేయించిన తర్వాత అబ్బాయి బాగా హెల్దీగా ఇప్పుడు బాగా నడుస్తున్నాడు, చేస్తున్నాడు. అట్లా వీడు చాలా హైపర్ వాడికి ఇష్టమైంది ఇవ్వకపోతే నానా రచ్చ చేస్తాడు. అమ్మాయి కూడా ఇట్లా. వీళ్ళందరికీ ఇప్పుడు లంచ్ బ్రేక్ జరుగుతూ ఉంది. వీళ్ళు హాస్టలర్స్ వాళ్ళకి లంచ్ డైనింగ్ హాల్లో ప్రొవైడ్ చేస్తారు. డే స్కాలర్స్ పిల్లల వరకు స్టాఫే ఇక్కడ వాళ్ళకి ఫీడ్ చేయడం జరుగుతుంది. సార్, డే స్కాలర్స్ అంటే పర్టికులర్గా మార్నింగ్ ఎన్నింటికి వస్తారు, అలాగే ఈవినింగ్ ఎంతవరకు ఉంటారు, రిటర్న్ ఎప్పుడు వెళ్తారు? డే స్కాలర్స్ మార్నింగ్ 9:30కి వచ్చి 5 దాకా, నైట్ 5కి వెళ్ళిపోతారు, సాయంత్రం 5 దాకా. 9:30 to 5 దాకా ఇక్కడ స్టాఫే వాళ్ళని కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ పనిచేసే టీచర్స్ స్టాఫే అందరూ స్పెషల్ ఎడ్యుకేటర్స్. ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళే వీళ్ళకి చెప్పగలుగుతారు అండ్ వీళ్ళతో మింగిల్ కాగలుగుతారు. నార్మల్ బీడీ వాళ్ళు వీళ్ళు జొల్లు గార్చుకునే వాళ్ళు, కొంతమంది చాలామందిగా ఎక్కువ మంది మూవ్ కాలేరు. అది ఇలాగా సర్వీస్ మోటెడ్ ఉండేవాళ్ళే వీళ్ళకి హెల్ప్ వీళ్ళకి ఏమన్నా చేస్తారు. ఇందాక మనం వెళ్ళింది ప్రైమరీ 1కి, ఇప్పుడైతే ప్రైమరీ 2కి వచ్చాం. అయితే ప్రైమరీ 2 క్లాసెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి మరిన్ని విశేషాలు. నమస్తే సార్, ఇది ప్రైమరీ 2. ఇక్కడ దీంట్లో కూడా హైపర్ యాక్టివ్స్, మైక్రోసెఫాలీ, మైల్డ్, మోడరేట్, సివియర్ ఇట్లా వీళ్ళు కూడా ఉన్నారు సార్. ఇక్కడ దీనైతే అసలు మహాదేవ్ నమస్తే చెప్పు. దీని చాలా సివియర్ హైపర్. అసలు దీని హాస్టలేట్ వచ్చినప్పుడు ఎంత సివియర్ హైపర్ అంటే ఒకటే ఏడేస్తానే ఉండేవాడు కంటిన్యూగా. ఇప్పుడు అసలు ఏడవడం అనేది ఆపేస్తున్నాడు. తనకైనా నమస్తే చెప్తాడు, టాయిలెట్ వస్తే ఇండికేషన్ చేస్తాడు, అన్నీ. ఇప్పుడు అకాడమిక్స్కి వెళ్తూ ఉన్నాడు. థెరపీస్ నుంచి అకాడమిక్స్కి వెళ్తున్నారు. స్పీచ్ థెరపీ ఒకటే ఇస్తున్నాము దీనికి, మిగతావన్నీ నార్మల్ లాగే వచ్చేస్తున్నాడు ఈ బాబు. తను మైక్రోసెఫాలీ అంటే తను కోతి లక్షణాలలాగా పిల్లల్ని గిచ్చడం, కొరకడం, అంటే వచ్చిన కొత్తల్లో గిచ్చడం, కొరకడం అట్లా చేసేది, గెంతేది అట్లా చేసేది. ఇప్పుడు దానికి థెరపీస్ ఇవ్వడం వల్ల ఒక దగ్గర స్థిరత్వంగా కూర్చోవడం, ఏదో ఒక యాక్టివిటీ
తనకి ఇచ్చడం, ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ చేయడం, గ్రాస్ మోటార్ స్కిల్స్ డెవలప్ చేయడం వల్ల తను ఇప్పుడు మేము చెప్పిన ఇండికేషన్స్ పార్ట్ ఇవ్వడం జరుగుతుంది. తను ప్లగ్ బోర్డ్స్లో అన్ని కలర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీని హైపర్ ప్లస్ డమ్ ఉంది, వినిపించదు తనకి. హైపర్ ప్లస్ ఇట్లా ఈ బాబు ఉన్నాడు. ఈ బాబుకి ఇప్పుడు అంతా నార్మల్గా అకాడమిక్స్ కూడా మేము థెరపీస్ ఇవ్వచ్చి ఫిజికల్లీ చాలా డిసెబిలిటీస్ ఉన్నప్పటికీ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అండి వీళ్ళు. సో ఇప్పుడు మీకైతే ఒక ఎగ్జాంపుల్లో లైవ్ అయితే చూపిస్తాను. హాయ్ నాన్న, నీ పేరు? నీ పేరేంటి? మహేష్ బాబు. సో మహేష్ బాబు పేరు పెట్టుకున్నారనమాట. సో టేబుల్స్ చెప్తావా బాగా చక్కగా? 15 చెప్తావా? సో డైరెక్ట్ గా 15కి వెళ్ళిపోయాడు. నాకైతే 12 జస్ట్ 12 ఎక్క వరకే వచ్చండి, టు బి హానెస్ట్ గా ఒప్పుకోవాలి. కానీ 15 దాకా చెప్తున్నాడు. చిన్న పిల్లవాడైనా ఒకసారి చూద్దాం. 15 15 30 15 45 14 60 15 75 15 90 15 105 15 120 15 150. సూపర్ కదా, అసలు మార్వెలస్. పిల్లల్ని మామూలుగా ట్రైన్ చేయలేదు. లైక్ ఏ విధంగా అంటే ఒక చిరుత పులిలాగా ట్రీట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ అంత బాగా షార్ప్ గా చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకో బాబు కూడా ఉన్నాడు. నువ్వే టేబుల్ చెప్తావు? 12 అక్క. 12 చెప్తావా? సో సూపర్. నా దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. కమాన్. 12 కట్ట 12 12 24 13 36 48 12 20 12 72 12 84 12 96 19 108 12 120. అల్టిమేట్. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. నెక్స్ట్ శ్రావణ్, కొంచెం ఇట్లా వచ్చేసి. ఎస్ సార్, శ్రావణ్ అండి చాలా హైపర్ యాక్టివ్ ఉన్నాడు. 20 చెప్తావా 19 చెప్తావా? 20. ఓకే 20. 21 20 22 40 23 60 24 80 25 100 26 120 27 140 27 160 29 180 20 10 200. నా పేరు శ్రావణ్. చూస్తున్నారు కదా, ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లో మోస్ట్లీ ఉండే డిసబిలిటీ అంటే మెంటల్లీ డిసబిలిటీ, మానసిక స్థితి బాగోలేకపోయినప్పటికీ వాళ్ళ మానసిక స్థితిని బాగుపరిచే విధంగా ఇక్కడైతే ట్రైన్ చేస్తూ ఉన్నారు. పిల్లలందరూ చక్కగా చిన్న వయసులోనే మంచిగా టేబుల్స్ చెప్తున్నారు. ఆ పాపను చూస్తున్నారు కదా, సో దీనికి ఒక సిండ్రోమ్ ఉందండి. జనరల్ గా తల లావుగా ఉంటది కొంతమందికి, పాపకైతే కొంచెం చిన్నగా ఉంది కదా. సో సపరేట్ గా ఒక సిండ్రోమ్ రావడం వల్ల పాప లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. కానీ ఆ పాపని కూడా మార్చే దిశగా వీళ్ళైతే ట్రైన్అప్ చేస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పిల్లలు డిఫరెంట్ గా బాబుని అయితే చూస్తున్నారు. కొంతమందికి 20 సంవత్సరాలండి, 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ చిన్నపిల్లలాగా అలాగే ఉండిపోయారు. ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా అమ్మా నాన్న లాగా ట్రీట్ చేస్తూ ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నారు, మంచిగా చూసుకుంటూ ఉన్నారు. అయితే పిల్లల్లో ఉండే టాలెంట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇప్పుడు చూసేద్దాం. హాయ్, నీ పేరు? దినేష్. గట్టిగా చెప్తున్నాడు, మన పేరే. డైలాగ్ చెప్తావు ఏదన్నా? ఏం చెప్తావు? తగ్గేదేలే, అంతేనా? చాలా మంది పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా వాళ్ళ స్పెషల్ అకేషన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ బర్త్డేస్ కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీస్ కావచ్చు, ఇలాంటి అకేషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ ఉండేటటువంటి పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా భావించి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో భాగంగా ఒక ఫ్యామిలీ అయితే వచ్చారు కాబట్టి ఇప్పుడైతే మన ముందు ఒక ఫ్యామిలీ అయితే ఉన్నారు. నమస్తే. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది వచ్చేసి తాటిపర్తి అండి. సో మేము నెల్లూరులో కూడా ఉంటాము. సో యాక్చువల్గా ఈరోజు వచ్చేసి మా బాబు బర్త్డే. సో మాకు వచ్చేసి బేసికల్గా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇట్లా ఏదైనా చారిటబుల్ ట్రస్ట్కి ఎనీ ఫంక్షన్ ఏదైనా ఉంటే చేసుకోవాలని మా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో ఎవ్రీ ఇయర్ మేము వచ్చేసి ఇలాంటి ట్రస్ట్ కోసం వెతుకుతూ ఉంటాము. సో మాకు దగ్గరలో ఉండేది ఏదైనా ఉంటే మేము మా లైక్ వెడ్డింగ్ యానివర్సరీ కానీ, బర్త్డే కానీ, ఇంకేదైనా ఫంక్షన్స్ ఉంటే మాకు మీట్ అవ్వాలని కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందండి. సో రీసెంట్గా వచ్చేసి నేను కొన్ని వీడియోస్ చూశాను. సో ఫ్రమ్ సువర్ణ మీడియా ద్వారా దినేష్ కొన్ని వీడియోస్ పోస్ట్ చేసి తీశాను. సో
సో అతను అప్రోచ్ అయ్యాను. సో ఇట్లా నేను ఇవ్వాలనుకుంటున్నానంటే అతను ఇక ఈ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ని రెఫర్ చేశారు. సో ఈరోజు ఈ యొక్క బర్త్డేని ఇలాంటి చాలామంది చిన్నపిల్లల దగ్గర చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇదే విధంగా మీరు కూడా మీకు అవకాశం కుదిరినప్పుడల్లా ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ని వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీరు ఇచ్చే చిన్న చిన్న ఒక సహాయం ద్వారా వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా నా బాబు బర్త్డేని వీళ్ళందరి మధ్యలో చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇందుకు బర్త్డే ఎవరిది? బాబుది, పెద్ద బాబు, సెకండ్. హాయ్ నాన్న, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ హైఫై అయితే ఇస్తున్నాడు. సో చూసారు కదండి, తప్పకుండా ప్రతి ఒక్కరు అంటే ఎంతో మంది అనాథలు అభాగ్యులు ఇలాగా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక తల్లి తండ్రి లాగా హక్కున చేర్చుకొని ఇక్కడ చేరదీసి ఈ విధంగా కొనసాగించాలంటే ఎంతో కష్టతరమైన పని. ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి కొంత ఫండ్స్ అయితే వస్తాయి. అలాగే మనము మన వంతు మన సోదరులాగా భావించి ఖచ్చితంగా వీలున్నంత వరకు అకేషన్స్, స్పెషల్ అకేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ బర్త్డేస్ కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీస్ కావచ్చు, ఆ రోజైనా సరే వీళ్ళతో వచ్చి ప్రేమపూర్వకంగా అందరినీ పలకరించి వాళ్ళకి మనం ఉన్నాము అని చెప్పుకుంటూ ఇక్కడ ఆదరించి అభిమానిస్తూ వాళ్ళతో గడపండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరొక ప్రత్యేకమైన కార్యక్రమంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. కెమెరామెన్ రియాస్తో దినేష్.